ఏపీ ఇంటర్మీడియట్ ఫలితాలు విడుదలయ్యాయి. ఫలితాల్లో కృష్ణా జిల్లా మొదటి స్థానంలో నిలిచింది. రెండో స్థానంలో గుంటూరు జిల్లా నిలవగా ఎన్టీఆర్ జిల్లా మూడో స్థానంలో నిలిచింది. అయితే ఫస్ట్ ఇయర్ ఉత్తీర్ణత శాతం 67% ఉండగా సెకండ్ ఇయర్ ఉత్తీర్ణత శాతం 78% ఉంది. అయితే మార్కులు బాగా రాసినప్పటికీ మార్కులు తక్కువగా వచ్చాయని భావించే విద్యార్థులు రీకౌంటింగ్ రీవాల్యుయేషన్ కోసం దరఖాస్తు అయితే చేసుకోవచ్చు. ఇక ఈ రీకౌంటింగ్ రీవాల్యుయేషన్ అంటే ఏమిటి? ఫలితాలకు రీకౌంటింగ్ రీవాల్యుయేషన్ అనేవి వేర్వేరు. రీకౌంటింగ్ విధానంలో మరోసారి మార్కుల రీకౌంటింగ్ అనేది ఉంటుంది. రీవాల్యుయేషన్లో జవాబు పత్రాలను మరోసారి మూల్యాంకనం చేస్తారు. ఈ సాఫ్ట్ కాపీని విద్యార్థికి అందజేస్తారు. ఇక రీకౌంటింగ్ రీవాల్యుయేషన్ ఎలా దరఖాస్తు చేసుకోవాలి? ముందుగా అభ్యర్థులు అధికారిక వెబ్సైట్ అయినటువంటి ap.gov.inని సందర్శించాలి. హోమ్ పేజీలో స్టూడెంట్ మెనూ బార్ పైన క్లిక్ చేయండి. తర్వాత మార్కుల రీకౌంటింగ్ లేదా రీవెరిఫికేషన్ ఆఫ్ వాల్యూడ్ ఆన్సర్ స్క్రిప్ట్ అనే ఆప్షన్ పైన క్లిక్ చేయండి. ఆ తర్వాత హాల్ టికెట్ నెంబర్, పుట్టిన తేదీ, ఈమెయిల్ ఐడిని నమోదు చేయాలి. గెట్ డాటా అనే లింక్ పైన క్లిక్ చేయాలి. ఇప్పుడు పై వివరాలను వెరిఫై చేసి సబ్మిట్ బటన్పై క్లిక్ చేయాలి. ఇక ఫీజు వివరాలు ఇప్పుడు చూద్దాం. రీకౌంటింగ్ కోసం ఒక్క సబ్జెక్టుకు ₹260 చెల్లించాల్సి ఉంటుంది. రీవాల్యుయేషన్ కోసం ఒక పేపర్కు ₹1,100 చెల్లించాల్సి ఉంటుంది. ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సినటువంటి అంశం ఏంటంటే, ఒక్కసారి ఫీజు చెల్లించిన తర్వాత రీఫండ్ అనేది అవ్వదు.